శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. ఇస్మార్ట్ శంకర్ అదరగొట్టేశారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే హీరో గారి యాక్టింగ్ గురించి చెప్పాలి. హీరో గారు అసలు ఏంటంటే అసలు ఇస్మార్ట్ శంకర్ కంటే డబుల్ స్మార్ట్ లోనే రామ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు, అలాగే డాన్స్ చాలా బాగా చేశారు. ఫైట్లు అయితే అదరగొట్టేశారు. నాకు మామూలుగా అయితే ఫైట్లు ఉన్న సినిమాలు అంటే ఇష్టము. ఈ సినిమాలో 6 ఫైట్లు ఉన్నాయి, అదిరిపోయే ఫైట్లు. క్లైమాక్స్ అవ్వచ్చు, ఇంట్రడక్షన్ మొత్తం అసలు అదిరిపోతాయి. అసలు ఫైట్లు మాత్రము ఫైట్లు చాలా బాగా చేశారు రామ్ పోతినేని గారు. అలాగే డైరెక్టర్ గురించి చెప్పాలి, పూరి జగన్నాథ్ గారికి లైగర్ తో పోలిస్తే ఈ సినిమా మంచి బెటర్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. అలాగే రామ్ గారికి కూడా అంత ముందు తీసిన స్కందాతో పోలిస్తే ఈ సినిమా బెటర్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. దాంతో పోలిస్తే ఇది ది బెటర్ అని చెప్పుకోవాలి. ఇదేదో ఇండస్ట్రీ హిట్ అని చెప్పట్లేదు, ఇదేదో ఇండస్ట్రీని దున్నేసిద్ది బ్లాక్ బాస్టర్, ఇంకా దీన్ని మించిన సినిమా లేదని నేను చెప్పట్లేదు. కానీ ఇది బాగుంది, సినిమా బాగుంది అని చెప్తున్నాను. పూరి గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆలీ గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆలీ గారి క్యారెక్టర్ వచ్చేసి అమెజాన్ ఫారెస్ట్ నుంచి ఒక ట్రైబ్ నుంచి తీసుకొని తెచ్చారన్నమాట. ఆ క్యారెక్టర్ గురించి అసలు అదిరిపోద్ది అనమాట ఈ సినిమాలో. నెక్స్ట్ ఈ సినిమా స్టోరీ గురించి చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ లో ఉన్న మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ అనే కాన్సెప్ట్ ని ఓన్లీ తీసుకొని దానికి కథ అల్లుకున్నారు, చాలా బాగా అల్లుకున్నారు. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ బాగుంది. అలాగే ముఖ్యంగా ఫైట్లు అయితే అద్దరు కొట్టేస్తారు. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిల్లలు జెండా వందనం చేసుకొని ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, ఫాదర్ మదర్ ని తీసుకొని థియేటర్కి వచ్చేసి 3 గంటలు ఏసీలో ఎంజాయ్ చేసే సినిమా, థియేటర్ లో ఎంజాయ్ చేసే సినిమా. అంత బాగుంది సినిమాని పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫాదర్ మదర్ ని తీసుకొని ఏసీలో వచ్చి 3 గంటలు ఎంజాయ్ చేసే సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 నా రేటింగ్ వచ్చి 3.5. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియా డబుల్ స్మార్ట్. ఆ సాంగ్స్ ఉంటాయి సినిమాలో, కిరి 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 దిమ్మాక్ కిరి కిరి, నిజం పాడించాను. వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ అని చెప్పొచ్చు. మంచి ఒక సాలిడ్ మూవీ అన్న. ఇట్లాంటి సినిమా నిజం ఇది కదా సినిమా అంటే, ఇది కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే, ఇది కదా డైరెక్షన్ అంటే, ఇది కదా మా సొల్యూషన్స్ అనే కొన్ని సీన్స్ అయితే నిజం ర్యాంప్ ఆడించాడు అన్న. సినిమాలో నాకు బాగా నచ్చింది అంటున్నా. మన రాంపోతే అన్న లుక్స్ అన్న చాలా బాగుంటాయి. అన్న వింటేజ్ లుక్ కానీ తన పర్ఫార్మెన్స్ నిజంగా 1% కూడా అన్న 1% తన పర్ఫార్మెన్స్ తగ్గలేదు, అంత బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగా అనిపించింది. సో విలన్ అన్న మా సంజయ్ దత్ అన్న నిజంగా ఏముంటాయి బాగా, మన హీరోకి విలన్ ఫైట్స్ ఉంటాయి బాగా. సంజయ్ దత్ అన్న రాంపుత్ర ఊర కొట్టుకుపోతున్నా, కుక్కలు కొట్టాడుతాను, అంత బాగుంటుంది సినిమా. అది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందన్న. సో నార్మల్ గా కనిపించింది సినిమాలో. అంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసా ఫస్ట్ పార్ట్ 1, ఇలా కొత్తగా ఏముందన్న ఫీలింగ్ కలిగింది. సో నాకు మేము ఇంకో డిసప్పాయింట్ ఏంటంటే మనకు ఆలీ కామెడీ అన్న, అది ఫస్ట్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు కామెడీ బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చాక అది కామెడీ మరి మితిమీరిపోతుందేమో, మరి ఓవర్డోస్ అవుతుందేమో, కొంచెం కట్ చేస్తే బాగున్న ఫీలింగ్ వచ్చింది. సో ఈ 2 స్టోరీ లైన్ తప్ప, అట్ ద సేమ్ టైం కామెడీ తప్ప సినిమాలో ప్రతి ఎలిమెంట్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే కాంపాడిచ్చాడు. ఇంకోటి ఏంటంటే అమ్మ సెంటిమెంట్ అన్న, మదర్ సెంటిమెంట్. ఆ బీజం దాడతారు పోయా అంటే కేజీఎఫ్ దాటిపోతున్న ఫీలింగ్ వస్తుంది. తన్నాని నానే తానని ఆ రకంగా దాటిపోతున్న ఓవరాల్ అయితే క్లైమాక్స్ సీన్ కానీ, లైక్ హీరో పర్ఫార్మెన్స్ కానీ, సందేహ విలనిజం కానీ, హీరోని కానీ చాలా మంది ఒక 2 పాయింట్స్ అయితే స్టోరీ లైన్ కొద్దిగా కొత్త అనిపించలేదు. ఆలీ కామెడీ కూడా అంత వర్కౌట్ వాళ్ళే సినిమాలో. మిగతా అన్ని సినిమా అయితే చాలా బాగా అనిపించింది అన్న. ఇంకా ఇస్మార్ట్ శంకర్ గురించి చెప్తే, మన రామ్ పోతినేని చెప్పినట్టు పక్కనోడి గురించి పకోడీ గాడి గురించి పట్టించుకోకుండా మన పని చూసుకునే, మనం ఎందుకు పుట్టామో, మన జన్మ సార్థకత పూరి జగన్నాథ్ లాగా మన ఇండస్ట్రీలో ప్రతి టాప్ హీరో ఫ్యామిలీకి అందరికి ఏంటంటే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూరి జగన్నాథ్ లాగా పక్కోడి గురించి పకోడీ గాడి గురించి ఆలోచించకుండా బతికిన ప్రతి ఒక్కరు లాల్ బహదూర్ శాస్త్రి. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఇస్మార్ట్ శంకర్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.